So, అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ట్రైబ్స్ అండి. ట్రైబ్స్ గురించి చదువుకోబోతున్నాం. ఇండియన్ సొసైటీలో మనకు ట్రైబ్స్ అనే టాపిక్ యూనిట్ 1లో ఉంది. అదేవిధంగా యూనిట్ 3లో ఉంది. యూనిట్ 1లో ట్రైబ్స్‌కి సంబంధించినటువంటి వేరియస్ సోషియోలాజికల్ ఇష్యూస్‌ని చూడాలి. అదేవిధంగా యూనిట్ 3లో వాళ్ళకున్నటువంటి వెల్‌ఫేర్ మెకానిజం గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైబ్స్‌కి మీరు ఉపయోగించాల్సినటువంటి ది బెస్ట్ రిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే అది ఇది అండి. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్. 21, 22 అనేది మనకి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ 2021, 22. అయితే ఇది బల్కీగా ఉంటుంది. మీరిక్కడ చూసినట్లయితే నంబర్ ఆఫ్ పేజెస్ 295 పేజెస్ ఉన్నాయి. ఈ 295 పేజెస్‌ని మీరు డీకోడ్ చేయటము అంటే అది ఇంకా ప్రిపరేషన్ చాలా దెబ్బతింటుంది కాబట్టి, ఒకవేళ మీరు ఇది చదువుకోగలిగితే ది బెస్ట్ థింగ్ అనమాట అది. దీంట్లో నుంచే మీకు మాక్సిమం వస్తాయి. మీకు యూనిట్ 3కి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో కవర్ అయ్యాయి. ప్లస్ యూనిట్ 1కి సంబంధించినటువంటి వేరియస్ ఇష్యూస్ కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఎక్సలెంట్ మెటీరియల్ మీకు. మీరు దీంట్లో నుంచే మీకు మాక్సిమం క్వెషన్స్ వస్తాయి. డామ్ ష్యూర్. మళ్ళీ నేను చూడండి. సో, ఈ దీన్ని బేస్ చేసుకొని మెయిన్‌గా మన క్లాసెస్ ఉంటాయండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పబ్లిష్ చేసినటువంటి యాన్యువల్ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని సొసైటీలోని ట్రైబ్స్ అనే పర్టిక్యులర్ టాపిక్‌ని మనం డీకోడ్ చేసుకోబోతున్నాం. సో, జాగ్రత్తగా వినాలి. ఈ దీన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తామండి. చూద్దాం. దీన్ని బేస్ చేసుకొని నేను మన ఓన్ మెటీరియల్ ప్రిపేర్ చేశాను. లెట్ మీ షో ది కంటెంట్ టు యూ. ఒక సెకండ్. గివ్ మీ 1 సెకండ్. యాహ్! యాహ్! ఇది అండి. ఇది మనం ప్రిపేర్ చేసుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్‌ని బేస్ చేసుకొని బోత్ మీడియాలో మీకు ఈ విధంగా వచ్చేస్తాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి కొన్ని చార్ట్స్ కానీ, కొన్ని ఇమేజెస్ కానీ సెట్ చేసి మీకు ఇచ్చేస్తున్నానన్నమాట. సో, మీ టైమ్‌ని మాక్సిమం పాసిబుల్ ఎక్స్‌టెంట్‌లో తగ్గిచ్చేస్తాను. సో, మీరది పట్టుకొని మళ్ళీ మీరు దాంట్లోకెళ్ళిపోయి విపరీతంగా సెర్చ్ చేసినట్లయితే మీ వాల్యుబుల్ టైమ్ వేస్ట్ అవుతుంది. సపోజ్ అందులో మీకు నేనిప్పుడు చూయించినటువంటి యాన్యువల్ రిపోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పీవీటీసీ సంఖ్య 12 అన్నారు. ఇంక్లూడింగ్ తెలంగాణ అన్నారు. ఇది పట్టుకోవాలి మనం. అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. వేరే ప్రైవేట్ అతను రాసింది కాదు. గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి ఈ కంటెంట్ ఇది. ఓకేనా? సో, మనం చాలా జాగ్రత్తగా ఈ మెటీరియల్‌ని డీకోడ్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నో థాట్. చూడండి ఏపీలో ఉన్నటువంటి పీవీటీసీ సంఖ్య 12 అన్నాడు. ఇంక్లూడింగ్ తెలంగాణ అన్నారక్కడ. ఓకేనా? మొత్తం 12 ఉన్నాయి. ఏపీలో పీవీటీసీస్ అనేవి. అసలు పీవీటీసీస్ అంటే ఏంటో చెప్తాను. వీళ్ళందరిని మీరు గుర్తుపెట్టుకోవాలి. 12 అనేది దాదాపుగా అందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఈ 12 మీరు నేర్చుకోవాల్సుంటుంది. డామ్ ష్యూర్ ఖచ్చితంగా అడుగుతారు మీకు. ఈ క్రింది వానిలో వరుసగా ఇచ్చేసి పీవీటీజీ కానిదేది? ఆంధ్రప్రదేశ్‌లో పీవీటీజీ కాని గ్రూప్‌ని గుర్తించండి అంటాడు. అంతకు మించి ఎక్కువ రావు దీంట్లో. ఓకేనా? సరే చూద్దాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ట్రైబ్స్ గురించి ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అనేది మొత్తం చెప్తాను నేను. సాధారణంగా ట్రైబ్స్‌కి డెఫినిషన్ ఇవ్వటంలో సోషియాలజిస్టులు కింద మీద పడుతున్నారని జెప్పాలి. ఒక సాధారణమైన డెఫినిషన్స్ ఇంతవరకు డెవలప్ కాలేదు. ఎందుకంటే గిరిజనులకు ఉండేటటువంటి డైవర్సిటీ అలాంటిది. వెరీ లార్జ్ డైవర్సిటీ ఉన్నటువంటి గ్రూప్, సోషియోలాజికల్ గ్రూప్ ట్రైబ్స్ కాబట్టి, వీళ్ళకొక యూనివర్సల్ డెఫినిషన్ ఇవ్వటంలో ఇప్పటికి కూడా సోషియాలజిస్ట్‌ల మధ్య ఒక అంగీకారం రాలేదు. ఆంథ్రోపాలజిస్ట్‌లు గాని, సోషియాలజిస్ట్‌లు గాని ఇప్పటికి ఒక యూనివర్సల్ డెఫినిషన్‌ని ఈ ట్రైబ్స్‌కి ఇవ్వటం సాధ్యపడలేదు. అయితే కొన్ని సాధారణ లక్షణాలు మాత్రం ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేయటం జరిగింది. ఏమిటి ఆ సాధారణ లక్షణాలు అనేది చెప్తాను. స్పష్టంగా ఒక క్లియర్‌లీ డిమార్కేటెడ్ భూభాగం ఉంటుంది. ఈ లక్షణం లేకపోయినట్లయితే వాళ్ళు సాధారణ జనాలతోటి సమానం. సో, ఒక స్పష్టంగా వేరు చేయబడినటువంటి భూభాగం ఉంటుంది. సాధారణంగా ఆ భూభాగం అడవులు లేదా కొండ ప్రాంతాలు లేదా నివాస స్థలాలుగా కలిగి ఉంటారు వాళ్ళు. మైదాన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఉంటున్నారు. అది వేరే విషయం.
బట్ మోస్ట్ ప్రాబబ్లీ అడవులు, కొండ ప్రాంతాల్లో ఒక స్పష్టంగా వారు మాత్రమే ఉంటారు. మళ్ళీ వేరే ట్రైబ్ వచ్చి ఉండదు. ఆ పర్టిక్యులర్ ట్రైబ్ మాత్రమే అక్కడ ఉంటుంది. స్పష్టంగా వేరు చేయబడినటువంటి ఒక భూభాగాన్ని కలిగి ఉండటం అనేది గిరిజనుల యొక్క వన్ ఆఫ్ ది జనరల్ ఫీచర్. దెన్ వాళ్ళకి సొంత సంస్కృతి ఉంటుంది. దే హావ్ దేర్ ఓన్ కల్చర్ అండ్ జానపద కథలు ఉంటాయి. నమ్మకాలు ఉంటాయి. దెన్ వాళ్ళలో సర్ప్లస్ భావన లేదండి. మనలాగా తీసుకొచ్చి స్టోర్ చేసుకొని, భవిష్యత్తు అవసరాల గురించి వాళ్ళసలు పట్టించుకొనే పట్టించుకోరు. ఓకేనా? మిగులు భావన సర్ప్లస్ అనేది లేదు వాళ్ళది. వాళ్ళది ఎంతసేపు జీవనాధార స్థాయి ఆర్థిక వ్యవస్థ, సబ్సిస్టెన్స్ లెవెల్ ఎకానమీ అని పిలుస్తాం. సర్ప్లస్ అనేది ఉండదు. భవిష్యత్తు అవసరాల గురించి వాళ్ళు పట్టించుకోరు. ఇది ప్రిమిటివ్ టెక్నాలజీ వాడతారు. దెన్ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ లేదు. మనలాగా వాళ్ళు మనీని యూజ్ చేయరు. వాళ్ళెంతసేపు బార్టర్ సిస్టమ్‌ని ఉపయోగిస్తారనమాట. బార్టర్ సిస్టమ్ అంటే మనందరికీ తెలుసు. దెన్ వస్తు మార్పిడిపై బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడిపై పద్ధతిపై ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటారు. నో మనీ. సొంత భాష ఉంటుంది కానీ దానికి లిపి ఉండదు. ఓకేనా? లా అండ్ ఆర్డర్‌ని మనలాగా పోలీసులు నిర్వహించరక్కడ. కుటుంబం మరియు బంధుత్వాల సంబంధాల ద్వారా వారికి వారు నిర్వహించుకున్నారు వెరీ స్టార్టింగ్‌లో. ఆ తర్వాత కాలక్రమంలో ఏమైంది అంటే, కొంతమంది నాయకులను వాళ్ళే ఎవరినో ఒకరిని ఎన్నుకోవటం స్టార్ట్ చేయటం జరిగింది. సో దట్ ట్రైబల్ సిస్టమ్స్‌లో కూడా రాజ్య వ్యవస్థ అనేది ఏర్పాటు కావటం స్టార్ట్ అయింది. ఇంగ్లీష్‌లో బాగుంటాయి చూడండి. దెన్ గిరిజనుల్లో సామాజిక స్థిరీకరణ అనేది లేదు. నో సోషల్ స్ట్రాటిఫికేషన్. మనం చూసుకోండి కుల వ్యవస్థ ఉంటుంది. కుల వ్యవస్థలో మళ్ళీ హైరార్కీ ఉంది. ఈ హైరార్కీ చేంజబుల్. వర్ణ వ్యవస్థలో హైరార్కీ ఉంది. కుల వ్యవస్థలో హైరార్కీ ఉందండి. వర్ణ వ్యవస్థలో ఉన్న హైరార్కీలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మార్చుకోవడానికి లేదిక. అది ఫిక్స్‌డ్. కుల వ్యవస్థలో హైరార్కీ ఉంది. బట్ మీకున్నటువంటి సోషలాజికల్ అండ్ ఎకనామికల్ కెపాసిటీని పట్టుకొని ఆ హైరార్కీ చేంజ్ అవుతుంది అని చెప్పాం. కానీ గిరిజనులు అట్లాంటి సోషల్ స్ట్రాటిఫికేషనే లేదు. వీళ్ళకి స్వంత మతం ఉంటుంది. మామూలుగా మనం అనుసరించే మతాలు వీళ్ళు అనుసరించరు. దే దే హావ్ దేర్ ఓన్ డిస్టింక్ట్ రిలిజియన్ అన్నమాట. సొంత దేవతలుంటారు. నమ్మక వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి. సపోజ్ యానిమిజంను వాళ్ళు ఫాలో అవుతారు. యానిమిజం అంటే ఆత్మలను లేదా పూర్వీకులను ఆరాధించడాన్ని యానిమిజం అని పిలుస్తాం. యానిమాటిజం అని పిలుస్తాం. రాళ్ళు లేదా కలప వంటి ఏదైనా జీవం లేని వస్తువులను పూజించడాన్ని యానిమాటిజం అంటాం. టోటెమిజంను అనుసరిస్తుంటారు. టోటెమిజం అంటే ఒక చెట్టు లేదా ఏదైనా జంతువును పూర్వీకుడిగా భావించి పూజించడం. దెన్ న్యాచురిజంను ఫాలో అవుతుంటారు. నదులు, ప్రవాహాలు, సూర్యుడు, చంద్రుడు, అడవి మొదలైన ప్రకృతి వస్తువులను ఆరాధిస్తూ ఉంటారు. సో, ఒక డిఫరెంట్ రిలిజియన్ కూడా ఈ ట్రైబల్స్ కలిగి ఉంటారు. సో, దీస్ ఆర్ ది జనరల్ ఫీచర్స్ ఆఫ్ ది ట్రైబ్స్. ఈ జనరల్ ఫీచర్స్. నాట్ పెక్యులియర్ ఫీచర్స్. దే ఆర్ జనరల్ ఫీచర్స్ ఆఫ్ ట్రైబల్స్. ఓకే. అయితే సోషలిస్టులు వీళ్ళకి డిఫరెంట్ టర్మ్స్ వాడుతున్నారండి. డిఫరెంట్ సోషియాలజిస్ట్‌లు డిఫరెంట్ టర్మ్స్‌ని వాడుతున్నారు. వెరీ కామన్‌గా వీళ్ళని ఆదివాసీస్ అని పిలుస్తున్నారు. రిస్లే అండ్ ఎల్విన్ వీళ్ళని ఏమంటున్నాడు అంటే అబోరిజినల్స్ అని పిలుస్తున్నారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. రిస్లే అండ్ ఎల్విన్ ఏమంటున్నారు వీళ్ళని? అబోరిజినల్స్ అంటే ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నవారు అని అర్థం. భూమిపుత్రులు ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్‌లో. దెన్ సర్ బయాన్స్ ఏమంటున్నారు? ఈళ్ళని ది హిల్ ట్రైబ్స్ అని పిలుస్తున్నారు. ఈ టర్మ్స్ అడుగుతున్నారండి. సర్ బయాన్స్ ఏమని పిలుస్తున్నారు? హిల్ ట్రైబ్స్ అని పిలుస్తున్నారు. డాక్టర్ హటన్ ఏమని పిలుస్తున్నారు? ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటున్నారు. డాక్టర్ హటన్. టక్కర్ బాపా ఏమంటున్నారు? ఆది ప్రజలు అంటున్నారు. ఆది ప్రజ. వీఎస్ గురియే, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఏమంటున్నారు? బ్యాక్వర్డ్ హిందూస్ అంటున్నారు. ఇది చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్. డాక్టర్ జీఎస్ గుర్హే అంటున్న పదం ఏమిటి? ట్రైబల్స్‌కి వాడుతున్న పదం ఏమిటి? బ్యాక్వర్డ్ హిందూస్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమంటుంది? ఇండిజినస్ పీపుల్ అంటుంది. భూమిపుత్రులు అనే మీనింగ్. అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్ ఎంకే గాంధీజీ ఏమంటున్నారు వీళ్ళని? గిరిజన్స్ అంటున్నారు. సో, ట్రైబల్స్‌ని ఇంకా వనవాసీలని కొంతమంది, అరణ్యవాసీలని కొంతమంది, వన్యజాతులని కొంతమంది పిలుస్తున్నారు. దీస్ టర్మ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. దెన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమంటుంది?
అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటుంది. ఎస్టీస్ అంటాం కదా! ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి టర్మ్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ దిస్ టర్మ్. ఓకేనా? షెడ్యూల్డ్ ట్రైబ్స్. అసలు ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సైమన్ కమిషన్ ఉంది కదా! మనం హిస్టరీలో చదువుకుంటాం. 1928లో సైమన్ కమిషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఉపయోగించింది. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే దాన్ని. దీన్నే మనం సైమన్ కమిషన్ ఉపయోగించినటువంటి ఈ టర్మ్‌నే మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? ఇది అండి. నౌ ఐ యామ్ డీలింగ్ విత్ ప్రొఫైల్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క ప్రొఫైల్ ఏమిటి చూద్దాం. ప్రొఫైల్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అలాగే వీళ్ళ ప్రొఫైల్ ఏంటో చూద్దాం. అసలు దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఇక షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే పదమే వాడదాం. గిరిజనులకు ఉపయోగించడానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నటువంటి టర్మ్ ఎస్టీస్ కాబట్టి అదే వాడదాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క సంఖ్య ఎంత అంటే అబ్సల్యూట్ నంబర్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 10,45,00,000 షెడ్యూల్డ్ ట్రైబ్స్ మన దేశంలో ఉన్నట్లుగా 2011 సెన్సస్ చెప్తుంది. ఎంత? 10,45,00,000 ఎస్టీ జనాభా ఉంది. సో, దేశంలోని మొత్తం జనాభాలో ఈ ఎస్టీ జనాభా వాటా ఎంత అంటే 8.6%. ఈ 2 ఫిగర్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 10.45 అండ్ 8.6%. ఓకే. ఇక ఎక్కడా లేదు. ఈ అఫీషియల్ డాక్యుమెంట్ నేను చెప్పాను కదా! ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని చెప్పి. దాంట్లో ఉంది. మొత్తం గ్రామీణ జనాభాలో ఎస్టీల వాటా ఎంత అని చూస్తే అది 11.3%. మొత్తం దేశంలో ఉన్నటువంటి మొత్తం గ్రామీణ జనాభాలో ఎస్టీల వాటా ఎంత అంటే 11.3%. సో, 10.45 క్రోర్స్, 8.6% అండ్ 11.3%. యూ ప్లీజ్ రిమెంబర్ దెమ్. దెన్ ఎస్టీల యొక్క పురుషుల జనాభా ఎంత? 10,45,00,000 అనుకున్నాం కదా! దీంట్లో పురుషులు ఎంతమంది అంటే 5.25 క్రోర్స్. ఎస్టీ స్త్రీ జనాభా అంటే 5.20 క్రోర్స్. అంటే సెక్స్ రేషియో స్త్రీ, పురుషులకు మధ్య చూసినట్లయితే స్త్రీలు తక్కువగా ఉన్నారు. కదా! దెన్ 2001తో పోలిస్తే స్త్రీ జనాభా పెరుగుతుందా? పురుష జనాభా పెరుగుతుందా అని చూసినట్లయితే 2001తో కంపేర్ చేసినట్లయితే 2011లో ఎస్టీ మేల్ పాపులేషన్ గ్రోత్ రేట్ 23%గా ఉంది. ఎస్టీ ఫీమేల్ పాపులేషన్ గ్రోత్ రేట్ 25%గా ఉంది. మీన్స్ వాట్? మీన్స్ వాట్? 23% డీకేడల్ గ్రోత్ మేల్స్‌కుంది. ఎస్టీ మేల్స్‌కుంది. 10 సంవత్సరాల కాలంలో 23% డికేడల్ గ్రోత్ రేట్‌తో వాళ్ళు గ్రోత్ అయ్యారు. స్త్రీ జనాభా యొక్క ఫీమేల్ డికేడల్ గ్రోత్ రేట్ బిట్వీన్ 2001 అండ్ 11 ఎంతుంది అంటే 25 ఉంది. ఓవరాల్‌గా 24% అంటే మేల్ ప్లస్ ఫీమేల్ పర్సన్స్ అంటే మేల్ ప్లస్ ఫీమేల్. 24% డికేడల్ గ్రోత్ నుండి ఇక్కడ నుంచి మీకు క్వెషన్ రావచ్చు. 24, 23, 25. 23 is for male, 25 is for female, ఓవరాల్ 24. డీకేడల్ గ్రోత్ రేట్స్ ఇవి. లేదా ఈ ఫిగర్స్ అడగకుండా ఏమంటాడు అంటే, పురుష జనాభా యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉందో, తక్కువగా ఉందో అని ఎగ్జామినర్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఫీమేల్ యొక్క డికేడల్ గ్రోత్ రేట్ కంటే మేల్ యొక్క డికేడల్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోండి ప్లీజ్. దెన్ వి ఆర్ మూవింగ్ టు అనదర్ థింగ్. సో, ఎస్టీ జనాభా 2011 లెక్కల ప్రకారం అధికంగా ఉన్న రాష్ట్రాలేంటి? తక్కువగా ఉన్న రాష్ట్రాలేంటి? లేదా యూనియన్ టెరిటరీస్ ఏమిటి? అనేది చూసినట్లయితే టాప్ 5 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ అని అఫీషియల్ డాక్యుమెంట్‌లో ఇవ్వడం జరిగింది. లక్షద్వీపుల్లో 94.8% ట్రైబల్స్ ఉన్నారు. 94.8%. సో, రాష్ట్రాలు గాని, యూనియన్ టెరిటరీస్ గాని పట్టి చూస్తే మీకు అత్యధికంగా ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ ఏది? లేదా యూనియన్ టెరిటరీ ఏది అంటే లక్షద్వీప్ అండి. 94.8% ఇమ్మీడియేట్‌గా మీకు మిజోరాం ఉంది. దెన్ నాగాలాండ్ ఉంది. దెన్ మేఘాలయ ఉంది. దెన్ లడఖ్ ఉంది. ఇలా అడుగుతారు మీకు. అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్‌లో అడుగుతారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్నవే పట్టుకోవాలి. దెన్ బాటమ్ 5 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ చూడండి. ఉత్తరప్రదేశ్ లీస్ట్ ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ 0.6% ఓన్లీ.
తమిళనాడు 1.1% బాటం నుంచి. బీహార్ 1.3%, కేరళ 1.5%, ఉత్తరాఖండ్ 2.9%. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ అడుగుతారు. యూ ప్లీజ్ మెమరైజ్ దిస్ టేబుల్. ఇంకొక ఫ్యాక్ట్ ఏమిటి అంటే ఎస్టీ జనాభా లేనటువంటి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కానీ చూస్తే అసలు లేదు, పాపులేషన్ జీరో. ఏమిటి అంటే హర్యానా జీరో ఎస్టీ పాపులేషన్, పంజాబ్ జీరో ఎస్టీ పాపులేషన్. ఓకే. దెన్ చండీగఢ్ జీరో ఎస్టీ పాపులేషన్, ఢిల్లీ జీరో ఎస్టీ పాపులేషన్. అంటే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, రెండు రాష్ట్రాల్లో అసలు ఎస్టీ జనాభా అనేది లేనే లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. దెన్ వాట్ అబౌట్ సెక్స్ రేషియో ఇన్ ట్రైబల్స్ అని గమనించినట్లయితే ఎస్టీల యొక్క లింగ నిష్పత్తి 990. అంటే ఏమిటి? ట్రైబల్స్ లో, మన దేశంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో ప్రతి 1000 మంది మేల్స్ కి 990 ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. 990 ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. ఓవరాల్ గా మన దేశ జాతీయ సగటు ఎంత అంటే ఎస్టీలకు కాకుండా మిగతా పాపులేషన్ కి, అదర్ పాపులేషన్ కి నేషనల్ యావరేజ్ లేదా ఎస్టీలను కూడా కలుపుకుంటాం అనుకోండి, ప్రతి 1000 మందికి 943నే ఉంది కదా సెక్స్ రేషియో. 2011 సెన్సస్ ప్రకారం 943నే మన దేశం యొక్క సెక్స్ రేషియో. బట్ ఇన్ ట్రైబల్స్ 990 ఉంది. అంటే దేశ జాతీయ సగటు కంటే ఎస్టీ పాపులేషన్ లో సెక్స్ రేషియో ఎక్కువగా ఉంది. 943 ఎక్కడ, 990 ఎక్కడ. అదేవిధంగా 2001 లో ఎస్టీల లింగ నిష్పత్తి 978. ట్రెండ్స్ చూడండి. 990 ప్రెసెంట్ ఉంది. 2001 లో ఎట్లా ఉంది అంటే 978 ఉంది. 2011 నాటికి 990కి వచ్చింది అంటే పెరిగిందనే కదా అర్థం. ఏ స్టేట్స్ లో ఎక్కువగా ఉందని అడుగుతాడు మళ్ళీ. 2011 జనాభా లెక్కల ప్రకారం గోవా ఫస్ట్ ప్లేస్ లో ఉంది సెక్స్ రేషియోలో. కేరళ నంబర్ అవసరం లేదు ఇక. కేరళ నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ థర్డ్, ఒడిషా ఫోర్, ఛత్తీస్గఢ్ ఫిఫ్త్ మొదలైన రాష్ట్రాలు అధిక ఎస్టీ లింగ నిష్పత్తిని చూపుతున్నాయి. టాప్ 5 అవి. జమ్మూ కాశ్మీర్ అత్యల్ప ఎస్టీ లింగ నిష్పత్తిని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం మన దేశంలో. జస్ట్ 924 ఉంది. జాతీయ సగటు కంటే తక్కువ లింగ నిష్పత్తి ఉంది జమ్మూ కాశ్మీర్లో. చైల్డ్ సెక్స్ రేషియో కూడా ఇంపార్టెంట్ అండి. చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏమిటి? 0 నుంచి 6 సంవత్సరాల వయసు గల ఎస్టీలలో వయసు గల బాలికలు, బాలల్లో లింగ నిష్పత్తి అనమాట. 0 to 6 years మధ్యలో ఈ లింగ నిష్పత్తిని తీసుకుంటే దాన్ని చైల్డ్ సెక్స్ రేషియో అంటాము. ఇది 2001లో 972 ఉందండి చైల్డ్ సెక్స్ రేషియో. 2001లో 972 ఉంది. 2011కి 957కి తగ్గింది. అది పెరిగింది, ఇది తగ్గింది చైల్డ్ సెక్స్ రేషియో. అయినప్పటికిని మామూలుగా జనరల్ లింగ నిష్పత్తి ఉంటుంది కదా! ఓవరాల్ పాపులేషన్ తీసే నేషనల్ యావరేజ్ ఉంటుంది కదా! దానికంటే అది అంతా జస్ట్ 914. దానికంటే ఇది ఎక్కువే కదా! 957 అనేది. సో, ఎస్టీ బాల లింగ నిష్పత్తి జాతీయ స్థాయి యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. 957 ఉంది. జస్ట్ నేషనల్ యావరేజ్ 914. సో, ఈ ఫ్యాక్ట్స్ మీకు గ్యారంటీ అడుగుతారు. మీరు సోషియాలజీలో మామూలుగా ట్రైబల్స్‌లో వివాహము, ట్రైబల్స్‌లో బంధుత్వము, ట్రైబల్స్‌లో ఫ్యామిలీ సిస్టము ఇది చదువుకుంటారు. బట్ దానికంటే కూడా ఎగ్జామినర్ ఎక్కువగా స్ట్రెస్ ఏస్తాడండి. కొంచెం ఇవి జాగ్రత్తగా మీరు ప్రొఫైల్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ లిటరసీ రేట్ ఆఫ్ ట్రైబల్స్ అని గమనించినట్లయితే భారతదేశంలో ఎస్టీల్లో అక్షరాస్యత రేటు 2001లో ఇది జస్ట్ 47.1%. 2011 నాటికి 59%కి పెరిగింది. అంటే ఇప్పటికి 60% లోపలే ఎస్టీలో అక్షరాస్యత రేటు అనేది ఉంది. సాధారణ జనాభా అక్షరాస్యత రేటుతో వీళ్ళని కంపేర్ చేసి చూస్తే, సాధారణ జనాభా అక్షరాస్యత రేటు 2001లో 64.8%, వీళ్ళకి జస్ట్ 47.1%. 2011 వచ్చేసరికి సాధారణ జనాభా అక్షరాస్యత రేట్ ఏమైందంటే 73%కి పెరిగింది. కానీ ఇక్కడ 59% ఉంది. అంటే అంతరం ఎంతుంది ఇప్పటికి అంటే 14 పాయింట్స్ ఉంది కదా! 59, 73కి మధ్యలో 14 పాయింట్స్ అంతరం కనిపిస్తా ఉంది. గ్యాప్ కనిపిస్తా ఉంది. ఈ గ్యాప్‌కి సంబంధించిన క్వెషన్ కూడా రావచ్చండి మీకు. ఇక్కడ చూడండి 1991 తీసుకుందాం. ఆ తర్వాత 2001 తీసుకుందాం. 2011 తీసుకుందాం. ఇక్కడ సన్స్ అంటే ఫీమేల్ ప్లస్ మేల్.
ప్లస్ పురుషులు, ప్లస్ స్త్రీలకు సంబంధించి ఆల్ ఇండియాతో పోలిస్తే అక్షరాస్యత, ఎస్టీల అక్షరాస్యత రేట్‌లో గ్యాప్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సాధారణ జనాభా యొక్క అక్షరాస్యత రేట్‌కి, ఎస్టీ జనాభా యొక్క అక్షరాస్యత రేట్‌కి మధ్య సంబంధం గ్యాప్ ఏదైతే ఉందో అది ప్రగతిశీలత క్షీణతకు లోనవుతుంది అంటాడు. అంటే ప్రోగ్రెసివ్ డిక్లైన్ అంటాం ఇంగ్లీష్‌లో. ప్రోగ్రెసివ్ డిక్లైన్. ఇది ఖచ్చితంగా క్వెషన్ పడతది చూడండి. మీకొక మ్యాప్ రూపంలో చూయిస్తాను. దిస్ ఈస్ ది గ్యాప్స్ ఇన్ లిటరసీ రేట్స్ బేస్డ్ ఆన్ సెన్సస్ 1991, 2001, 2011. చూడండి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రెజెంట్ 14 పాయింట్స్ గ్యాప్ ఉందని జెప్పా. నార్మల్ పాపులేషన్ యొక్క అక్షరాస్యత రేట్‌కి ప్లస్ ట్రైబల్ అక్షరాస్యత రేట్‌కి మధ్యలో 14 పాయింట్స్ గ్యాప్ ఉంది ప్రెజెంట్. ఓకేనా? ఏది ఓవరాల్‌గా చూస్తే. ఇదేమో మేల్స్‌కి 12.4 గ్యాప్స్ ఉంది. ఇది ఫీమేల్‌కి 15.2% గ్యాప్ ఉంది. ఇది క్రమంగా తగ్గుతుంది గదా! ట్రెండ్ చూడండి. ఇట్లా తగ్గిపోతుంది కదా! 22 పాయింట్ నుంచి 14కొచ్చింది. 23 నుంచి 12కొచ్చింది. 21 నుంచి 15కొచ్చింది. ఇక్కడ నుంచి అనలైజ్ చేయాలి మీరు. ఈ చార్ట్ అనలైజ్ చేయాలి. నేను క్వెషన్స్ అడుగుతాను. క్వెషన్ కాస్త డిఫరెంట్‌గానే ఉంటది. మ్యాప్ చూసినంత ఈజీగా ఉండదు క్వెషన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ప్రొఫైల్ ఆఫ్ ఎస్టీస్. ఆ డాక్యుమెంట్‌లో ప్రొఫైల్ చాలా హెవీగా ఇవ్వటం జరిగింది. మనకంత అవసరం లేదండి. ఈ బేసిక్ ప్రొఫైల్ మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సుంటుంది. ఇక షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద అవర్ కాన్స్టిట్యూషన్ పర్స్పెక్టివ్ ఎలా ఉందో చూద్దాం. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25 అనేది ఒకటుంది. ఏంటది? ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25. ఇక్కడ షెడ్యూల్ తెగల్ని కొంత డిఫైన్ చేసే ప్రయత్నం జరిగిందని మీకిప్పుడు నేను చూయించినటువంటి యాన్యువల్ డాక్యుమెంట్‌లోనే చెప్పడం జరిగింది. ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25 షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ని నిర్వచించే ప్రయత్నం చేసిందని యాన్యువల్ రిపోర్ట్‌లోనే చెప్పడం జరిగింది. అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించిన నిర్వచనం మనకెక్కడ దొరుకుతుంది? డెఫినిషన్ రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ 366 సబ్ క్లాస్ 25 చూడాలి. దీని ప్రకారం ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సింపుల్‌గా ఒక మాటే చెప్తుంది. అంటే ఇండైరెక్ట్ డెఫినిషన్ ఇస్తుంది. ఆర్టికల్ 342 ప్రకారం రాష్ట్రపతి ఎవరినైతే షెడ్యూల్ చేస్తారో అంటే రాజ్యాంగానికి వెనక కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. అపెండిక్స్‌ల్లాగా. ఆ షెడ్యూల్స్‌లో ఆర్టికల్ 352ని బేస్ చేసుకొని రాష్ట్రపతి ఎవరినైతే ఆ షెడ్యూల్ చేస్తారో, షెడ్యూల్స్‌లో స్థానం కల్పిస్తారో వారే షెడ్యూల్ తెగలంటారు. ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ నథింగ్ బట్ హూ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అని ఆర్టికల్ 342 చెప్తుంది. రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఆర్టికల్ 342 ప్రకారం ఆర్టికల్ 342లో సబ్ క్లాస్ 1 ఉంటుంది. ఆర్టికల్ 342లో సబ్ క్లాస్ 2 ఉంటుంది. ఆర్టికల్ 342 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఒక నోటిఫికేషన్ లేదా ఆర్డర్ ఇస్తారు. ఏమని? ఫలానా వ్యక్తులు షెడ్యూల్ తెగలు అని చెప్పేసి. ఆర్డర్ ప్రకారం ఎవరైతే చెప్పబడతారో వారే షెడ్యూల్ తెగలంటుంది. ఆర్టికల్ 366 అట్లా డిఫైన్ చేస్తుంది. ఏదో డీటెయిల్డ్ డెఫినిషన్ కాదు. సోషలాజికల్ డెఫినిషన్ కాదు. ఓకేనా? ఓకే. రైట్ అండి. 342 ప్రకారం 342 బ్రాకెట్‌లో 2 ప్రకారం పార్లమెంట్‌కి ఈ, ఈ ఎస్టీలకు సంబంధించిన అంశంపై ఎవరిని షెడ్యూల్ తెగలుగా గుర్తించాలనే దానికి సంబంధించి చట్టం చేసే అధికారం ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. ఓకే. వదిలేసేయండి అది. ఓకే. 366, 342 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కూడా. అయితే షెడ్యూల్ తెగల జాబితా అనేది స్టేట్ స్పెసిఫిక్ అండి. స్టేట్ స్పెసిఫిక్ అంటే ఏంటి సార్ అంటే, ఒక రాష్ట్రంలో షెడ్యూల్ తెగగా ప్రకటించబడిన ప్రజలు మరొక రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో షెడ్యూల్ తెగగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో సపోజ్ ఎక్స్ అనేది ఏపీలో షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తించబడింది. మహారాష్ట్రలో వాళ్ళు ఖచ్చితంగా షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తించబడతారంటే నో. అవసరం లేదు. సో, షెడ్యూల్డ్ ట్రైబ్ అనే జాబితా స్టేట్ స్పెసిఫిక్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ షెడ్యూల్ తెగలు మన దేశ భూభాగంలో మొత్తం 15% భూభాగంలో విస్తరించి ఉన్నారు. మైదానాల నుంచి అడవుల వరకు, కొండల నుంచి మైదానాల వరకు అనేక పర్యావరణ, భౌగోళిక వాతావరణ ప్రదేశాల్లో వీళ్ళు నివసిస్తున్నారనే పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
సరే, భారత ప్రభుత్వం ఏదైనా ప్రమాణాన్ని, ఏదైనా స్టాండర్డ్‌ని అనుసరిస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరినైనా షెడ్యూల్ తెగగా గుర్తించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా స్టాండర్డ్స్‌ని అనుసరిస్తుందా అంటే యెస్ అండి. ప్రిమిటివ్ టు ఆదిమ తెగ లక్షణాలుండాలి వాళ్ళకి. ఇండికేషన్స్ ఆఫ్ ప్రైమరీ ట్రైట్స్ ఉండాలి. ఇది ఆ అఫీషియల్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. మీకిదే అడుగుతారు. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాణాలేవి? ఏదైనా షెడ్యూల్ తెగ గుర్తించాలంటే ఒక కమ్యూనిటీని భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రమాణాలేమిటి అని అడగొచ్చు. ఇండికేషన్స్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైట్స్ ఉండాలి. డిస్టింక్టివ్ కల్చర్ ఉండాలి వాళ్ళకి. జియోగ్రాఫికల్ ఐసోలేషన్ ఉండాలి. ఒక సమూహంలో వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు మాట్లాడడానికి. షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ కమ్యూనిటీ ఎట్ లార్జ్ అన్నారు. అండ్ బ్యాక్వర్డ్‌నెస్ ఉండాలి. ఈ 4 ప్రమాణాల ఆధారంగా భారత ప్రభుత్వము ఏదైనా కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తిస్తుంది. ఎలా గుర్తిస్తుందనేది నేను మళ్ళీ చెప్తాను. దానికొక ప్రొసీజర్ ఉంది. లెంథీ ప్రొసీజర్ ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ రోల్ గూడా ఉంటుంది దాంట్లో. తర్వాత మాట్లాడతాం. అయితే ఈ ప్రమాణాల్ని రాజ్యాంగంలో పేర్కొనలేదు ఫ్రెండ్స్. భారత ప్రభుత్వము సాంప్రదాయకంగా డెవలప్ చేసుకుంది. కాన్స్టిట్యూషన్‌లో ఫలానా వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా గుర్తించాలని ఎక్కడా లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నటువంటి ప్రమాణం ఇది. భారత ప్రభుత్వం సాంప్రదాయంగా పాటిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎట్లా సాంప్రదాయంగా వీటిని భారత ప్రభుత్వం తయారు చేసుకుంది అంటే 1931లో జనగణనలోని నిర్వచనాలను బేస్ చేసుకుంది. అదేవిధంగా మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ 1955లోని కొన్ని నిర్వచనాలను బేస్ చేసుకుంది. ఎస్సీ, ఎస్టీ జాబితాల సవరణపై సలహా కమిటీని లోకూర్ కమిటీ అంటాము. 1965లో నియమించబడింది. దాని నిర్వచనాలను బేస్ చేసుకుంది. చందా కమిటీ 1969 దాని నిర్వచనాలను బేస్ చేసుకుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని భారత ప్రభుత్వం కంక్లూజన్‌కొచ్చిందనమాట. ఓకేనా? వీళ్ళని మాత్రమే మనం షెడ్యూల్ ట్రైబ్స్‌గా గుర్తించాలని చెప్పేసి ఒక కన్క్లూజన్‌కొచ్చింది. దెన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్. పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏమిటి? చూడండి ఫ్రెండ్స్. వివిధ గిరిజన సమూహాలు డిఫరెంట్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేవి డిఫరెంట్ డెవలప్‌మెంట్ ఫేజెస్‌లో ఉన్నాయి. వివిధ రకాల అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకి గిరిజన సమూహాలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్‌లోకి వచ్చేసాయి. అందరూ టౌన్స్‌లో ఉంటున్నారు. మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు. కొండల్లోనే ఉండాలి అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు దాదాపుగా అందరూ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్‌కొచ్చారు. కానీ కొన్ని షెడ్యూల్ తెగలు నేటికి ఎంత రిమోట్ ఏరియాస్‌లో ఉంటాయంటే మనం వెళ్ళడం దాదాపుగా అసాధ్యం. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ అతి తక్కువ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయి. ఇలాంటి గిరిజన సమూహాలు ఎన్ని ఉన్నాయనేది భారత ప్రభుత్వం అంచనా వేస్తే 75 ఉన్నాయని తేలింది. ఏది ప్రధాన జీవన స్రవంతికి దూరంగా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటూ ప్యూర్ ట్రైబల్ ఫీచర్స్‌ని కలిగి అతి తక్కువ మౌలిక సదుపాయాలతో సఫర్ అవుతున్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయి? 75 ఉన్నాయి. 18 రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీలో అవి విస్తరించి ఉన్నాయి. ఆ ఒక్క యూనియన్ టెరిటరీ అండమాన్ అండ్ నికోబార్ దీవులు. వీటినే పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలుస్తున్నారండి. స్టార్టింగ్‌లో అయితే వీటిని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు. ఎట్లా సార్ ఎవరిని పీవీటీజీలుగా గుర్తిస్తుంది భారత ప్రభుత్వం అంటే ఇక్కడ గూడా. ఇది గూడా అఫీషియల్ డాక్యుమెంట్‌లోనే ఉందండి. ఖచ్చితంగా వాళ్ళ జనాభా క్షీణిస్తూ అన్నా ఉండాలి. లేదా స్టాగ్నేట్ అయ్యన్నా ఉండాలి. ఒకటి నంబర్ 1 ఫీచర్. నంబర్ 2 ఫీచర్ అతి తక్కువ స్థాయి అక్షరాస్యత ఉండాలి వాళ్ళకి. చాలా తక్కువ స్థాయి అక్షరాస్యత ఉండాలి. నంబర్ 3 వ్యవసాయానికి ముందు సాంకేతికత. ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ అంటాం. ఇంగ్లీష్‌లో చూడండి మీరు. ప్రీ అగ్రికల్చర్ టెక్నాలజీ అంటే నేడు వ్యవసాయంలో వాడుతున్న టెక్నాలజీ కంటే ముందు టెక్నాలజీ ఉంటుంది. దెన్ ఆర్థిక వెనుకబాటుతనం ఉంటుంది. ఈ 4 లక్షణాలుంటే దానికి వాళ్ళని పర్టిక్యులర్‌లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్‌గా భారత ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ 4 అంశాల ఆధారంగా. ఓకేనా? అయితే యూ ప్లీజ్ రిమెంబర్ దిస్ దెబార్ కమిషన్ 1960, 61లో ఏర్పాటైనటువంటి దెబార్ కమిషన్ మొదటిసారిగా షెడ్యూల్ తెగల అభివృద్ధి రేట్‌లో అసమానత ఉందని కనుగొన్నది. కొన్ని షెడ్యూల్ ట్రైబ్స్ ఏమో బాగా డెవలప్ అయ్యున్నాయి. కొన్ని షెడ్యూల్ ట్రైబ్స్ బాగా వెనుకబడి ఉన్నాయని జెప్పేసి దెబార్ కమిషన్ మొదటిసారిగా ఈ షెడ్యూల్ ట్రైబ్స్‌లో ఉన్నటువంటి అసమానతను గుర్తించిందనమాట. ఫలితంగా 4వ పంచవర్ష ప్రణాళిక ఫోర్త్ ఆహ్, ఫ 5 ఇయర్ ప్లాన్‌లో మొట్టమొదటిసారిగా ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అనే భావన ప్రవేశపెట్టబడింది. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్‌ని మొట్టమొదటిసారిగా భాగం చేసుకున్నటువంటి ప్రణాళిక ఏది అంటే 5 ఇయర్ ప్లాన్ అని గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారా సార్ పీవీటీజీస్ అంటే ఉన్నారు. ఇంక్లూడింగ్ తెలంగాణ 12 మంది. 12 తెగలు ఆంధ్రప్రదేశ్‌లో పీవీటీజీస్ అని చెప్పేసి మనకు అఫీషియల్ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది.
ఈ 12 మందిని మీరు గుర్తుపెట్టుకోవాలి. చెంచులు పీవీటీజీస్, గదబలు పీవీటీజీస్, గదబ అని మళ్ళీ రెండోసారి ఇచ్చారు. కోన్స్, కుట్టియ కోన్స్, కోలాం, కొండరెడ్లు, సవరలు, బోండో పోజోరా, పోజ్జా అండ్ పరంగి పెజ్జ తోటి ఈ 12ని ఈ అఫీషియల్ డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగిందండి. దెన్ వి హ్యావ్ అనదర్ కన్సెప్ట్, నోటిఫైడ్ ట్రైబ్స్. నోటిఫైడ్ ట్రైబ్స్ నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఏమిటి అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఏమిటో చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం టైంలో కొన్ని తెగలు ఏం చేశాయంటే రిపీటెడ్గా వాళ్ళ మీద దాడులకు పాల్పడాయి అన్నమాట. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం, దెన్ వాళ్ళ ఫుడ్ డిపోట్స్ మీద దాడి చేయటం, రైల్వేస్ మీద దాడి చేయటం, గూడ్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు వాటిని దోచుకోవటం, అట్లా కొన్ని ట్రైబ్స్ చేసేవి అని చెప్పి యాక్చువల్ యాంగిల్ ఈజ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ మీద అలా ముద్రేయాలి. ముద్రేసేసి ఆ రివోల్ట్స్‌ని సఫర్ చేయాలి. సప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతోటి బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒక చట్టాన్ని. దాన్ని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అంటాం. వాళ్ళ తిరుగుబాట్లు బ్రిటిషర్స్ మీద జరిగేటటువంటి తిరుగుబాట్లను అణచివేయటానికి తీసుకొచ్చినటువంటి చట్టం. ఏం చేశారు? కొన్ని ట్రైబ్స్‌కి క్రిమినల్స్‌గా ముద్రేశారు. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 అని చెప్పి తీసుకొచ్చి కొన్ని తెగలను క్రిమినల్స్‌గా ప్రకటించడం జరిగింది. వీటినే నోటిఫైడ్ ట్రైబ్స్ అంటామండి. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871లో నోటిఫై చేయబడినటువంటి తెగలే నోటిఫైడ్ ట్రైబ్స్. వాళ్ళని నేరస్తులుగా ట్రీట్ చేసేవాళ్ళు. వీళ్ళేం చేయాలంటే ఒక్క పర్టిక్యులర్ ప్రదేశంలోనే, నిర్దిష్ట ప్రదేశంలోనే నివసించాలి. బయటకొచ్చారా అరెస్ట్ చేసేస్తారు. దాన్నే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అంటాము. భారత ప్రభుత్వం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో దే ఆర్ నాట్ క్రిమినల్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ డీనోటిఫై చేసింది. వీటినే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం. అయితే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ చట్టం స్థానంలో భారత ప్రభుత్వం హ్యాబిచువల్ అఫెండర్స్ యాక్ట్ 1952ను తీసుకొచ్చింది. స్టిల్ ఏమైనా ఇన్స్టెన్సెస్ ఉంటే వాటిని డీల్ చేయడం కోసం ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికి స్టిగ్మా ఏంటంటే సొసైటీలో ఎక్స్ క్రిమినల్స్‌గా వీళ్ళని భావిస్తారు. డీనోటిఫై చేయబడినప్పటికిని ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్‌గా వీళ్ళని భావిస్తూ ఉంటారు. ఏపీలో 26 డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయి. 26 డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయి. దెన్ వి హావ్ అనదర్ కన్సెప్ట్, సంచార మరియు పాక్షిక సంచార జాతులు. సంచార జాతులు, పాక్షిక సంచార జాతులు అంటే పేరులోనే ఉంది అండి. సంచారం చేస్తూ ఉంటారు. జీవనోపాధి కోసం సీజన్‌లకు అనుగుణంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలి వెళ్తూ ఉంటారు. వీళ్ళని సంచార మరియు పాక్షిక సంచార జాతులు అంటాము. మొత్తం సంచార జాతులు 34 ఉన్నాయండి. ఓకేనా? అయితే పైన చెప్పిన డీనోటిఫైడ్, ఇప్పుడు నేను అంటున్నటువంటి సంచార, సెమీ సంచార తెగలైతే ఉన్నాయో వీళ్ళు అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారండి. ఇప్పటికీ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలుగా వీళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ డీనోటిఫైడ్ ట్రైబల్స్‌ని గాని, సంచార తెగల్ని గాని, సెమీ నోబోడిక్ కమ్యూనిటీస్‌ని గాని చేరుకోవటం, మీరు రీచ్ కావాలన్నా గాని చాలా కష్టం. ఓకేనా? సో, చాలా డీఎన్‌టీలు అంటే డీనోటిఫైడ్ ట్రైబల్స్ ఎస్సీలు గాను, ఎస్టీలు గాను, ఓబీసీలు గాను గుర్తించబడ్డారు. అంటే బీసీల్లో కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారు. ఎస్టీలో కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారు. ఎస్సీలో కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉంటారు. అయితే చాలా డీఎన్‌టీలు ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో లేరు. చూడండి ఇంకా. వాళ్ళ క్లాసిఫికేషన్ కూడా లేదు. సో, ఇలాంటి అంశాలను అధ్యయనం చేసి వాళ్ళ అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పేసి 2005లో భారత ప్రభుత్వం డీనోటిఫైడ్ సంచార మరియు సెమీ సంచార జాతుల కోసం ఒక జాతీయ కమిషన్‌ని ఏర్పాటు చేసింది అని చెప్పుకుంటున్నాం. సో, ఇది షార్ట్ క్లాస్ అండి ఈరోజు.